అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీ నాన్నగారిని కానివ్వనన్నా, నాన్న నాకు చేప కావాలని అడిగారు అనుకోండి, చేప ఫిష్ అడిగావా నువ్వు, ఇదిగో పాము ఇస్తాను తీసుకో అని ఏ తండ్రిని అంటాడా? ఒకవేళ తండ్రి వద్దకు వెళ్ళి నాన్న నాకు గుడ్డు కావాలని అడిగితే తేలినిస్తాడా? అంటే తండ్రిని మీరు ఏది అడుగుతారో అడిగిన దానికన్నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎస్ ఆర్ నో? నా కుమారుడికి పెన్సిల్ కావాలంటున్నాడని చెప్పి పనికి మాలిన పెన్సిల్ ఇవ్వండి అయ్యా అని షాప్ అతను అడుగుతాడు. అతను నాన్న ఒక పెన్సిల్ కావాలంటే ఆ తండ్రి ఉన్న దాంట్లోనే బెస్ట్ పెన్సిల్ కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఒకవేళ పెన్ అడిగితే బెస్ట్ పెన్ కొనివ్వడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరికి? కుమారుడికి. మీరు చెడ్డవారు అయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉన్నట్లయితే మీ పరలోకమందున్న తండ్రి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును, మంచి వరములిచ్చును. అందులో ది బెస్ట్ ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మతో నింపుతాన్నాడు, పరిశుద్ధాత్మని ఇస్తా అంట. అందుకే యేసుప్రభు యుద్ధకు వచ్చిన మీరు అందరూ పరిశుద్ధాత్మని అడగండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? పరిశుద్ధాత్ముడు మీ ఆత్మలో ఉన్నట్లయితే మీకు ప్రతి క్షణం మీకు ఎదురే ప్రతి శోధనని ఎలా జయించాలో జ్ఞానం ఇస్తాడు, ఆలోచన ఇస్తాడు. ఇప్పుడు మీ కారుని డ్రైవ్ చేస్తే మంచి ది బెస్ట్ డ్రైవర్ అనుకోండి, మీకు డ్రైవింగ్ సరిగా రాకపోతే డ్రైవర్ని పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకుంటారు? మీ కారు పాడవకూడదని. ఆ మంచి డ్రైవర్ వచ్చి నిలబడ్డాడు అనుకుంటే అతను లోపలికి రానివ్వకుండా బయట ఉన్నాడు, నువ్వు లోపల ఉన్నావు, డ్రైవ్ చేయగలడా? చేయలేడు. ఎందుకని? నువ్వు లోపలికి రానివ్వలా. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. నీ దేహం బాగుండాలంటే నీ దేహంలో పరిశుద్ధాత్మక ఆలయమే ఉందట. 1 కొరింథీ పత్రిక 3:16-17, 1 కొరింథీ పత్రిక 6:18-19 మానవ దేహము పరిశుద్ధాత్మక ఆలయంగా చేసుకుంటాడు. ఆయన్ను లోనికి రాణిస్తే నీ దేహాన్ని, నీ ఆత్మను, నీ శరీరాన్ని, మనసును, నీ ఆలోచనలను ఈ భూమి మీద నువ్వు జీవించే జీవితంలో ఎదురయ్యే శోధన, బాధలు, ఇబ్బందులన్నీ కూడా జయించే కృప ఆయన నీలో నుండి నీకు నేర్పిస్తాడు. నీలో ఉండి నిన్ను నడిపిస్తాడు. నాలో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు. ఈ వాగ్దానం పెట్టిన మనం ఒక కీర్తన పడుకొని మరికొంత సమయం ఈ వాగ్దానం ధ్యానం చేసుకుందాం. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. లోకమును జయించిన శక్తిమంతుడు, ఈ లోకమును జయించిన శక్తిమంతుడు. నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు, నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. డాడీ దగ్గర పిల్లలు అడిగినట్టుగా పరలోక తండ్రి దగ్గర మీరు అడిగితే ఎంతో నిశ్చయముగా మీ అక్కర్లు ప్రభు తీర్చగలడు. నీకేదో అవసరం ఉంది, ఏదో కష్టం ఉంది, ఏదో బాధ ఉంది, నీ జీవితాన్ని వేధిస్తున్న కొన్ని సమస్యలు ఉన్నాయి. కొందరు శత్రువులు నిన్ను వ్యతిరేకిస్తూ ఉండొచ్చు, ఒకవేళ నిందిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, కొన్ని అవమానాలను ఎదుర్కొన్నావేమో, నువ్వు ఊహించని కార్యాలు నీకు అడ్డుగా నిలబడ్డాయేమో. నీ జీవితం ముందుకు వెళ్లకుండా, ఆర్థికంగా అభివృద్ధి పొందకుండా, ఆశలు అడియాశలు అయిపోతూ, ఆశా భంగం జరుగుతూ, ఆత్మీయతలో, భక్తిలో, విశ్వాసంలో, ప్రతి విషయంలో కూడా కొన్ని అడ్లు ఆటంకాలు ఉంటే వాటిని ఇప్పుడే తొలగించమని నువ్వు ప్రార్థన చేయగలిగితే అడుగు వారికి నిశ్చయముగా తండ్రిని దేవుడు సాయం చేస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? భోగేచ్ఛల కొరకు కాదు నీ ప్రార్థన. నా ఆత్మను బాగు చేయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా శాపాలు తొలగించు, నా బ్రతుకును మార్చు, నాలో ఉన్న వంకర బుద్ధులన్నీ స్ట్రైట్గా చేయి, ఆలోచన విధానం మార్చి, నా చెడు స్నేహాన్ని తొలగించు, చెడు అలవాట్ల నుండి బయటపడాలి. మీరు ఆశించున్నారు కానీ మీకేమీ దొరకలేదు. ఆశిస్తున్నారట అది కావాలి ఇది కావాలని, కానీ దొరకట్లా. వారు అడుగుతున్నారు దేవుణ్ణి ఏమని? చెడ్డ విషయాలు అడుగుతున్నారు, అప్పుడు దొరకవు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు. మీరు మత్సరపడినా, అసూయపడినా సంపాదించుకోలేవు. తర్వాత పోట్లాడతారు. ఏంటి? ఆస్తిపాస్తుల కొరకు పోట్లాట్లు, కొట్లాట్లు, తన్నులాట్లు, కోర్టు కేసులకు వెళ్తారు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకు ఏమీ దొరకదు. మీరు అడిగినను దేన్ని అడుగుతున్నారట? మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకు ఏమీ దొరకలేదు. దురుద్దేశంతో అడగకూడదట, మంచి ఉద్దేశంతో అడగాలి. నా ఇల్లు బాగు చేయి ప్రభు, అది భోగం కోసం అడిగినట్ట, మేలు కోసం అడిగినట్ట?
మా తండ్రిని బాగు చేయండి, మా అమ్మను బాగు చేయండి, మంచి ఆరోగ్యం ఇవ్వమని. ఇది చెడా మంచా? ఒక బండి లేదు, ప్రభా బండి ఉంటే నీ పరిచర్యకి వెళ్ళాలనుకుంటున్నాను, సేవకు రావాలనుకుంటున్నాను, సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఒక వాహనం దయచేయి ప్రభా. అడగొచ్చా? అడగకూడదా? ఇది భోగముల కోసం అడగడం కాదు. అయ్యా ఒక్కడనే వెళ్తున్నాను బండి మీద, 2 వీలర్ మీద, మరి 4 వీలర్ ఉంటే బాగుండనుకుంటున్నాను, ఇంటి వాళ్ళందరూ కలిసి చర్చికి వెళ్దాం అనుకుంటున్నాం. దురాశ, మంచి ఆశ? ఎస్, దేవుడు నీకు ఇచ్చునుగాక. ప్రార్థించు. నువ్వు ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, సర్వలోకం ఆయనది. విశ్వాసంతో ప్రార్థించి ఇస్తాడో ఇవ్వడో అని సందేహంతో కాదు. ప్రభువా నాకు ఒక్క కారు సరిపోదు ప్రభు, 10 కార్లు ఇవ్వు ప్రభా. అదే ఆశ? టాటా బిర్లా కన్నా గొప్పవాడిని అవ్వాలనుకుంటున్నాను. దురాశ, వద్దురా బాబు అంటాడు. సో దేవుడు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంది. అత్యాశకు వెళ్ళొద్దు. నీకు ఇచ్చిన దాంతో తృప్తి కలిగి ఉండు. అది లేదు ఇది లేదని నీ హృదయం పరుగులు తీయకూడదు. విశ్వాసంతో అడగండి. నాకు ఇస్తాడు తండ్రి, నా డాడీ ఇస్తాడు అని ఎంతమంది నమ్మకం చేయొద్దండి. ఎస్, నువ్వు ఏదైతే అడుగుతున్నావో అది నిశ్చయంగా తండ్రిని దేవుడు నీకు దయచేయగలని నమ్మితే 2 చేతులు ప్రభు వైపు ఎత్తి కండ్లు మూసుకొని ఏ కష్టం ఉన్నా ఇదిగో తొలగించు నాయన, సోదరులను తప్పించమని ప్రార్థన చేద్దాం. ఆకాశమందున్న పరలోకమందున్న తండ్రి, నీ నామములో ప్రార్థిస్తుండగా నీ ప్రజలకు సహాయం దయచేయండి. వాళ్ళ కన్నీళ్లు తుడిచివేయండి. వారి దుఃఖమును సంతోషంగా మార్చండి. ఈరోజు ఎందరైతే గుండెల్లో బరువుతో ఉన్నారో వారి గుండె బరువు తగ్గిపోవును గాక, తొలగిపోవును గాక. మనసులో ఉన్న భారం తొలగిపోను గాక. మా భారం అంతా నీ మీద మోపన్నావు అయ్యా. నీ భారం యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకున్న వాగ్దానం చేశావు. ఇదిగో మా భారం అంతా నీ మీద మోపుచుండగా, మా చింత యావత్తు నీ మీద మోపుచుండగా, మమ్మల్ని ఆదుకున్నవాడవు నీవే, మమ్మల్ని నిలబెట్టేవాడవు నీవే ప్రభువా, మమ్మల్ని స్థిరపరచువాడవు నీవే నాయన. నీ దయగల హస్తము చాపి నీ ప్రజలను బలపరిచి కృంగిపోయిన వారిని లేవనెత్తని మా ప్రభువా. ఏ సమస్యలో కృంగిపోయారు, ఏ శోధన వారిని కృంగతీస్తుందో, ఎలాంటి ఇబ్బందుల్లో కృంగిపోయి ఉన్నారో ఇప్పుడే వారు లేపబడుదురుగాక. ఈ ప్రజల యొక్క ఉద్యోగాల విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల చదువుల విషయంలో, వారి వివాహాల విషయంలో, అలాగే ఏదో పొలమో భూమి అమ్మాలని కొనాలని ప్రయత్నం చేసే విషయంలో నీ ప్రజలకు ఏది ఆలస్యమైనా అది మేలుగా మార్చండి ప్రభా. ఆశ్చర్యరీతిగా మార్చండి, అద్భుతాలు జరిగించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభా, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వారిని గాయపరచు, వారిని దూరపరచు నాయన. శత్రులను, దురాత్మలు, చీకటి శక్తులు ఏవైతే గాయపరుస్తున్నాయో అవన్నీ దూరమగునుగాక. దేవుని పిల్లలైన మీకు సమాధానము, నెమ్మది, యవన బిడ్డలైతే మీకు మంచి భవిష్యత్, పెద్దలైతే మీకు, మీ కుటుంబాలకు దీవెనాశీర్వాదము, మంచి ఆరోగ్యము, సమాధానము, దీర్ఘాయుషు ప్రభు నామ మహిమార్థమే అనుగ్రహింపబడునుగాక. యేసు ఉన్నత నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 తిమోతి చాప్టర్ 4 వర్స్ 12. 1 తిమోతి 4:12 మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. బిడ్డలందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జోబ్ చాప్టర్ 22:28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ,
ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.